హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. సో మన ఛానల్లో కొన్ని డేస్గా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయట్లేదు కదండి. నేను యాక్చువల్గా ఏంటంటే నేను వెకేషన్లో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. బట్ వచ్చిన తర్వాత కూడా కొంచెం హెల్త్ బాగాలేక అండ్ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల నేను కొంచెం వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. బట్ నేను ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే నేను 1.5 మంత్ ఆల్మోస్ట్ వెకేషన్లో ఉన్నాను కదా. సో వచ్చేటప్పటికి నా ఇంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, నేను ఈజీగా నా క్లీనింగ్ వర్క్స్ అన్నీ ఎలా కంప్లీట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. సో నేనైతే మండే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాను అనమాట. వచ్చేటప్పటికి మిడ్ నైట్ అయిపోయింది. రాగానే నేనైతే పెద్దగా ఏం క్లీనింగ్ పెట్టుకోలేదు. జస్ట్ బెడ్షీట్స్ బెడ్రూమ్లో బెడ్షీట్ ఒకటి చేంజ్ చేసేసుకొని నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి వీలుగా కొన్ని పల్సెస్ అయితే సోక్ చేసుకొని పడుకుని పోయాను. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే ట్యూస్డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఇది. సో నేను నా క్లీనింగ్ వర్క్స్ అయితే ఫస్ట్ లాండ్రీ లోడ్ చేయడంతో స్టార్ట్ చేశాను. సోఫా కవర్స్, దివాన్ మీద ఉన్న బెడ్షీట్ అండ్ రిలాక్స్డ్ చైర్లో ఉన్న పిల్లో కవర్స్ ఇవన్నీ నేను వాష్కి అయితే వేసేసాను. అండ్ ఇంకొన్ని బట్టలు అయితే నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటిల్లో కొన్ని ఉన్నాయన్నమాట. అవి అన్నీ కలిపి నేను లాండ్రీ లోడ్ చేసేసాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఇది ఒక కార్నర్కి నాకు ఫ్లవర్ వాజ్లా ఉంటుందన్నమాట అది. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి ఇల్లు వెంటనే బెడ్షీట్స్ తీసేసిన వెంటనే నేను ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. బట్ నేను షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. బయట ముగ్గు పెట్టడము ఇవన్నీ నేను మర్చిపోయాను షూట్ చేయడము. సో ఇల్లు క్లీనింగ్ అయిపోయిన వెంటనే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఫ్రెష్ అయ్యి రాగానే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన శారీస్ అయితే సర్దేశాను అనమాట వాటి ప్లేసుల్లో. అండ్ నెక్స్ట్ అయితే ఈ బెడ్షీట్, దివాన్ మీద ఉన్న బెడ్షీట్ కూడా వేసేస్తున్నాను. అంటే నాకు సెకండ్ బెడ్షీట్ ఉందన్నమాట, దాని మీదకి అది వేసేస్తున్నాను. నేను కొన్ని మర్చిపోయాను అనమాట మధ్యలో షూట్ చేయడము, అందుకే నేను యాడ్ చేయలేకపోతున్నాను. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. కిచెన్లోకి వెళ్ళిపోయి కొంచెం బేసిక్ క్లీనింగ్ అయితే చేసేసాను కిచెన్లో. యాక్చువల్గా నేను డీప్ క్లీనింగ్ అయితే నేను ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. ఇది జస్ట్ నేను క్లీన్ చేసిన తర్వాత ఒక పిచ్చి పని చేశాను నేను. దానివల్ల ఈ బాక్స్ ఈ కంటైనర్స్ లిడ్స్ మీద ఇలాగా వైట్ది పిండి పడిపోయింది. అదొకటి నేను క్లీన్ చేస్తున్నాను. నేను డీప్ క్లీనింగ్ అయితే వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. సో ఇది అయిపోయిన వెంటనే నేను పిండి అయితే గ్రైండ్ చేస్తాను. పిండి గ్రైండ్ చేసి కొన్ని వెజిటేబుల్స్ అయితే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఆ వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తాను. బికాజ్ నాకు ఈరోజు లాగిన్ టైం ఉంటుందన్నమాట. అంటే నేను ఈరోజు యాక్చువల్గా 9కి లాగిన్ అవ్వాలి. బట్ నేను ఈ వర్క్స్ అన్నిటి వల్ల 10:30కి లాగిన్ అవుతానని చెప్పేసి అనుకున్నాను. సో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని అండ్ చట్నీ అయితే నేను ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నాను మా నాన్నమ్మ దగ్గర. సో దాంతో తింటారా అంటే మా హస్బెండ్ తింటా అన్నారు. సో దాంతో అయితే తినేస్తాము. యాక్చువల్గా నేను మినపప్పు అయితే నానబెట్టాను అనమాట, ఆవిటి కూడా వేసుకోవడానికి వీలుగా. అంటే ఇడ్లీ చేయడానికి అంత పిండి ఫర్మెంట్ అయ్యి అంత టైం కూడా లేదు కదా, మేము వచ్చేటప్పటికే నైట్ లేట్ అయిపోయింది కదా. సో ఈ మధ్యలో అయితే కొన్ని గ్రాసరీస్ అయితే ఫిల్ చేయాలి, అవి ఫిల్ చేసేసుకుంటున్నాను. సో నేను ఈ కారం ఇవన్నీ ఎలా అంటే 15 డేస్కి ఒకసారి ఇలాగ చిన్న డబ్బాలో వేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో దట్ ఏంటంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, బాగా అనిపిస్తుంది అనమాట నాకు. మిగతాదంతా కూడా నేను ఫ్రిడ్జ్లోనే ఉంచేసుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పచ్చికారం అనమాట. ఇది నేను ఎక్కువ ఈ మధ్య పచ్చికారమే వాడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లీలు కూడా ఫిల్ చేస్తున్నాను. పల్లీలు కూడాను లేవు నాకు బయట, సో అందుకే ఒక ప్యాకెట్ అయితే ఫిల్ చేసేస్తున్నాను. సో ఇదైతే నేను హాల్లో కూర్చొని చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఆయిల్ కూడా ఫిల్ చేసేస్తున్నాను. ఆయిల్ బాటిల్ అయితే మార్నింగే క్లీన్ చేసి ఉంచేసాను అనమాట. మార్నింగ్ కొన్ని థింగ్స్ ఉన్నాయి బయట క్లీన్ చేసేవి, దాంతోపాటుగా ఆయిల్ బాటిల్ కూడా క్లీన్ చేసి పెట్టాను. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి కూరకారం అని చెప్పేసి వాడతాం కదా, నేను మా అత్తయ్య నాకు పట్టి ఇచ్చేసారు.
బట్ నేనేంటంటే ఈ త్రూ అవుట్ ఇయర్ అంటే నాకు ఎవ్రీ ఇయర్ పంపిస్తారనమాట, లైక్ సమ్మర్లో, లైక్ మే అలాగా పంపిస్తారు, మే మంత్లో అలాగా. నేను లాస్ట్ ఇయర్ తెచ్చుకున్న కారం ఏంటంటే అసలు నేను వాడలేదు ఈ కారము, ఎందుకంటే నేను ఎక్కువ పచ్చికారమే వాడుకున్నాను అన్నిట్లోకి. అండ్ ఫ్రైలకి వాటికైతే నేను ఒక కారం చేసుకునేదాన్ని, అదే వాడుకున్నాను. బట్ ఆ పచ్చికారం ఎక్కువ లేదు ఇప్పుడు, అందుకనే ఇది వాడుతున్నాను, అందుకే తీసాను. ఈ ఫుల్ డబ్బా అయితే ఉంది, నాకు ఆల్మోస్ట్ 4-5 మంత్స్కి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆయిల్ ఫిల్లింగ్ అనమాట. యాక్చువల్గా నేను ఆయిల్ ఏంటంటే గరాట్తో వేసేస్తాను అనమాట, సో మనకి ఇలా స్పిల్ ఏం అవ్వదు. చూస్తున్నారు కదా, అసలు కొంచెం కూడా ఏం లేదు. నెక్స్ట్ ఇదైతే నేను ఇడ్లీ పిండి ఉంది కదా, అదే ఆవిటికుడుం పిండి ఉంది కదా, దానిలో ఉప్పు అయితే వేసేసి కలిపేస్తున్నాను. సో నెక్స్ట్ వెంటనే ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసాను అనుకోండి, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటామో ఒక 10 minutes ముందు ఆన్ చేసుకుంటే స్టవ్ అయిపోతుంది. అండ్ నేను ఒక పక్కన టీ కూడా పెట్టేస్తున్నాను అనమాట. పాలు కాచేసి టీ పెట్టేసుకుంటే నాకు ఇంకా ఏమంటారు మార్నింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి కిచెన్లో. నెక్స్ట్ ఈవినింగ్ అంటే ఇంకా డే టైంలో ఇంకేం షూట్ చేయలేదండి నేను. ఈవినింగ్ అవగానే ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను, పైన ఆరబెట్టిన బట్టలన్నీ తీసుకొచ్చేసి. సో నాకైతే అస్సలు ఇష్టం లేని వర్క్ అయితే బట్టలు ఫోల్డ్ చేయడం అనమాట, నాకు చాలా బోరింగ్ అనిపిస్తుంది. సో మీ అందరికీ కూడా అలానే అనిపిస్తుందా అంటే చాలామంది చాలా మిషన్స్ కనిపెట్టారు, ఎవరైనా బట్టలు మడత పెట్టడానికి కూడా ఒక మిషన్ కనిపెడితే బాగుండు అనిపిస్తుంది నాకైతే. సో మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో చెప్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదండి ఈరోజుకి మన వీడియో. సో నా వ్లాగ్స్ అయితే మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.